విక్రయిస్తున్నారో అదే విధంగా అక్కడ పిల్లలని ఇక్కడ అమ్మడం, ఇక్కడ పిల్లలను అక్కడ అమ్మడం జరుగుతుంది. అదే తంతుగా పోలీసులు సుమారుగా ఒక 11 మెంబర్స్ లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు మనం చూడొచ్చు కూడా, ఎవరైతే పిల్లలని కొన్నారో పిల్లలని లేని వాళ్ళంటే ఎక్కడి నుంచి అయితే విక్రయిస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఏడవడం అయితే జరుగుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. పిల్లలని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఒకసారి చూడొచ్చు కూడా, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. పిల్లలని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పిల్లలని ఎక్కడి నుంచి? అదే శోభరాణి అండి, అక్కడి నుంచే తెచ్చుకున్నాం. ఏమని చెప్పించిందంటే వాళ్ళ పేరెంట్స్ అనుమతితోనే మీకు ఇస్తున్నా అని చెప్పారా, లేకపోతే దగ్గర నుంచే ఇస్తున్నా అని చెప్పింది, అన్ని చెకప్ చేసి ఇస్తున్నా అని చెప్పింది, మంచి ఆరోగ్యమైన బాబు అని చెప్పింది, అన్ని కూడా తీసుకున్నాం మేడం. సుమారుగా ఎంత డబ్బులు తీసుకున్నారు? ఎంత డబ్బులు ఇచ్చారు? మేము 4 వరకు ఇచ్చాం మేడం. 4 lakhs ఇచ్చారు మేడం. అట్లా ఇంతమంది ఇక్కడ ఉన్న 16 మంది కూడా 4 చిల్లర ఇచ్చి తీసుకున్నారు మేడం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి? మీరు ఒక్కళ్ళని అడిగారా అండి? ఎన్ని రోజుల నుంచి పెంచుకున్నారు? 1.5 year మేడం. 15 months మేడం. పాపం 15 months నుంచి మీరు 15 months నుంచి ఆ బాండ్ ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు, మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. పోలీసులు ఏం చెప్తున్నారు? మీ పాపని మీకు ఇస్తామంటున్నారా, లేకపోతే ఏం చెప్తలేదండి? ఇప్పుడు అయిపోయింది కదా మేడం ప్రెస్ మీట్. వాళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్తామని అంటున్నారు, చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్తామని అంటున్నారు. మా కడుపు కోతకు తెచ్చుకున్నాం మేడం మేము. మా కడుపు చేసుకుంటారండి. ఇంతమంది వచ్చారండి, ఒక్కళ్ళు అడగలేకపోయారండి వీళ్ళ పరిస్థితి ఏంటని. 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత అయినా, 2 సంవత్సరాల తర్వాత అయినా ఆ తల్లిదండ్రులు దొరకపోతే శిశువుకి మాకు ఇస్తామన్న ఒక్కొక్క నమ్మకం మాకు కావాలా మేడం. మేము కోరుకునేది ఒకటే, 2 సంవత్సరాలు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి? అది వాస్తవం మేడం. నిజంగానే గనక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్గా ఆ బాబు కానీ ఆ శిశువు అక్కడ ఉండాలి, దానికి ఒప్పుకుంటాం, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా ఐడెంటిఫై ఒక సంవత్సరమో 2 సంవత్సరాల కాలమో పెట్టుకొని 2 సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్కి ఇవ్వాలని చెప్పే మా కోరిక. ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది, కన్న ప్రేమ వదిలేసింది. అది దొంగ దింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా తీసుకున్నట్టయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ మనకి తెలుస్తున్నది మేడం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 16 మంది మేడం, ఎవరు ఉంటారో పోతారో కూడా తెలియదు మేడం. గత 4 రోజుల నుంచి తిండి కూడా కడుపుకు తినలేకపోతున్నాం అమ్మా, భోజనం దొరకట్లే, తిన్నా కూడా అన్నం ఉన్నా కానీ తినలేకపోతున్నాం మేము. ఇప్పుడు మా మేనల్లుండి తీసుకుపోయారమ్మా. ఒక్కసారి చూస్తున్నారు కదా, ఎవరైతే తల్లిదండ్రులకి దూరం నుంచి ఆ పిల్లలని ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ శోభారాణి అని ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ వీళ్ళకి అమ్మడం జరిగింది. వీళ్ళందరూ కూడా సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు లక్షల రూపాయలు పెట్టి చిన్నపిల్లలని కొనడం అయితే జరిగింది. ఇక్కడైతే మనం చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ పిల్లలను కొన్న వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కన్న వాళ్ళు ఎక్కడున్నారేమో తెలియదు కానీ మేము ఎంతో గారాబంగా పెంచుకున్నాం. మా కొడుకు మా కూతురు లాగానే మా పిల్లలు మాకు కావాలని కింద పడి కన్నీరు మున్నీరు అవుతున్నారని కూడా తెలుస్తుంది. ఎన్ని నెలల నుంచి పెంచుకుంటున్నారు? మాకు నెల రోజుల బాబు ఇచ్చింది. నెల రోజుల బాబు ఇచ్చింది. ఎన్ని రోజుల నుంచి పెంచుకుంటున్నారు? 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఎంత డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కోవడం? 4 సంవత్సరాలు 4,15,000 ఇచ్చినాం. 4,15,000 ఇస్తే ఆ బిడ్డని ఇచ్చినారు. అంటే మీకు పిల్లలు పుట్టలేరు కాబట్టి మీరు కొనడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు ప్రభుత్వం? పోలీసులు ఏమంటున్నారు? మీ బిడ్డను మీకు ఇస్తామని చెప్తున్నారు.